Please subscribe to our YouTube channel. Like and share this video. సాక్షాత్ వేదం. వేదం అంటే ఎవరి చేత రాయబడలేదు, అపౌరుషేయం అన్నారు వేదం. అపౌరుషేయం అంటే పురుషులు ఎవరు నిర్మించలేదు. పురుషులు అంటే స్త్రీలు పురుషులు అని కాకుండా మానవులు ఎవరు రచించలేదు. కానీ మరి ఎలా తెలిసింది లోకానికి అంటే ఋషి దర్శనాత్ ఋషి ఇలా చూశారు, మనస్సులో వచ్చింది. అది మంత్రం. ఓం భూర్భువస్సువః. ఈ అనంత ఆకాశంలో శబ్దాలు ఉన్నాయి. ఆ శబ్దాలు ఆయనకు భాసమానమయ్యాయి. విశ్వామిత్రుడు అనే ఋషికి ఈ గాయత్రి మంత్రము భాసమానమైనది. అందుకని ప్రతి మంత్రానికి కూడా ఋషి, ఛందః, శక్తి, కీలకం, ఫలం ఇవన్నీ చెప్తాడు. ప్రతి మంత్రమునకు ఉంటుంది. ఆయా ఋషి దర్శనం చేశారు ఆయా మంత్రములను. ఇవన్నీ ఎలా దర్శనము ఎలా భాసమానం అవుతాయ్యా అంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివోం. మనం లింగములను ప్రదక్షిణం చేసినప్పుడు అంతా గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఒక్కొక్క లింగము ఒక్కొక్క దిక్కులో వస్తుంది. అరుణాచలంలో మీరు సత్యనారాయణ స్వామి పూజ చేసినా కూడా చాలా మందికి గుర్తుండాలి అంటే ఉండదు. సాధారణంగా కథలు చెప్తారు. ఆయన కథలు చెప్పే బ్రాహ్మణ్ణి తొందర పెడుతూ తొందరగానే పనుంది స్వామి నిదానంగా చాదస్తంగా చెప్తున్నావు అని ఆయన చాదస్తంగా కనపడతాడు. ఎందుకంటే మన పనులు మనకు వేరు వేరు కనపడుతూ ఉంటాయి. సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు కూడా పంచలోకపాలకులు, నవగ్రహములు, అష్టదిక్పాలకులు వీళ్ళందరినీ ఆవాహనము చేసి అందరినీ దాటుకుని ఆయన దగ్గరకు వెళ్ళారు. అట్లనే పరమేశ్వరుడి దగ్గరికి ఒక అరుణగిరినాథుణ్ణి దర్శనము చెయ్యాలి అంటే, అరుణాచలేశ్వరుణ్ణి అపీత కుచాంబాదేవిని దర్శనము చెయ్యాలి అంటే ఇగో వీళ్ళందరినీ దాటుకుని వెళ్ళాలి. ఈ అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారో చెయ్యరో అని మళ్ళీ గుళ్ళో కూడా అక్కడ గణపతి, ఇక్కడ స్కందుడు, అక్కడ కొన్ని అనేక రూపాలన్నీ ఉంటాయి. అంటే వీళ్ళని దాటుకునే వెళ్ళాలి. మొట్టమొదట గణపతి. గణపతి హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. జ్యేష్ఠరాజు ఆయన అనుమతి అయితే తప్ప ఎవరికి ఏ వరము అంత సులభంగా ఎవరికి సిద్ధించాలన్నా ముందు ఆయన దయ కావాలి. విఘ్నము లేకుండా ఉండడానికి నువ్వు పార్వతిని పూజించు, పరమేశ్వరుణ్ణి పూజించు, విష్ణువుని పూజించు, ఏ పనైనా చెయ్యి. తర్వాతే అవన్నీ. ముందు ఈయనకు మొక్కులు చెల్లించాలి. ఆయన పిల్లవాడి మోస్తారు ఆయన. కాబట్టి పిల్లవాడికి ముందు ఆయనకు కావాల్సింది ఇస్తే తప్ప, లేకుంటే అన్ని పనులు ఒక్కసారి వారి పిల్లవాళ్ళు ఏడుపులు అందించుకున్నారంటే పనులన్నీ వెళ్ళిపోతాయి. అందులో వాడికి ఏం కావాలో చూడకూడదు. ఊరికే పాప అని ప్రతి వాడు ఇంట్లో ముందు ఏం కావాలో చూడండి అంటారు. అంటే ముందు అలాగా ఏడుస్తాడని కాదు, ఆయన ఏడిపిస్తాడు. ఈయన స్వామి సామాన్యుడు కాదు. అందువల్ల ముందు గణపతికి నమస్కారం పెట్టుకుంటే నీ పని నువ్వు చేసుకోరా, పర్వాలేదు నేను చూస్తాను పో అంటాడు. అప్పుడు అపీత కుషాంబ అనుగ్రహిస్తుంది, మనల్ని అరుణగిరినాథుడు అనుగ్రహిస్తాడు. అందరూ దయగా చూస్తారు. ఎందుకంటే ముందు ఈయన దయ ఉంటే అందరూ దయగా చూస్తారు. Please subscribe to our YouTube channel. Like and share this video.